ఇదిలా ఉంటే ఎంఐఎం నిర్ణయంపై కాంగ్రెస్ వర్గాల స్పందన ఎలా ఉందో మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘు, చెప్పండి, ఎంఐఎం తీరుపై కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయి? కొంత తాజాగా కాంగ్రెస్ పార్టీలో ఇది ఆందోళన రేకెత్తించిన విషయమే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే గత సుదీర్ఘ కాలంగా అంటే 1998 నుంచి కూడా మజ్లిస్ తో కాంగ్రెస్ పార్టీకి సాన్నిహిత్యం ఉంది. ఆ రెండు పార్టీల మధ్య అనుబంధం కొనసాగుతుంది. ఎన్నికల్లోనూ అవగాహన ప్రకారం నడుచుకుంటారు. అటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో సంబంధించి చూసుకుంటే లెక్కల ప్రకారం చూసుకుంటే ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఆ పార్టీకి శాసనసభలో 7 సభ్యుల బలం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది లేని పరిస్థితి మొన్నటి వరకు వచ్చింది. గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలోనూ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. స్పీకర్ ఎన్నిక సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎంఐఎం అనుకూలంగా ఓటు వేసింది. ఈ నేపథ్యంలో 7 సభ్యుల బలం పోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చూసుకుంటే అంత పూర్తి స్థాయి మెజార్టీ లేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి నికరంగా ఉన్న బలం మనం కేవలం 153 అనే చెప్పుకోవచ్చు. లెక్కల ప్రకారం 156 ఇప్పించినప్పటికీ అందులో ఉన్న 3 సభ్యులు ఇప్పటికే తమ శాసనసభ్యతలకు రాజీనామా చేసి వైకాపాలో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నికర బలం 153 చేస్తుంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో కొంత ఆ సంఖ్యాబలం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిపై అసంతృప్తి కారణంగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను రాజీనామా చేస్తారని ఇదివరకు ప్రకటించారు. అటు కిరణ్ మంత్రివర్గంలో ఉన్న మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సహా ఇతర నేతలు కూడా కిరణ్ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగా కాకుండా గతంలో జగన్ వెంట వెళ్ళిన ఎమ్మెల్యేలు కొద్దిమంది ఇంకా ఆయనకు అనుకూలంగా ఉన్నారనే ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీలో లేకపోలేదు. అటు తెలంగాణ అంశానికి సంబంధించి కూడా కొంత తెలంగాణ విషయంలో ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ అంశం ఆధారంగానే మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే కొనసాగుతారు. వాళ్ళు కూడా పలు దఫాలుగా కిరణ్ కుమార్ రెడ్డిపై కానీ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పై తమ అసంతృప్తి వెళ్లగొస్తున్నాయి. ఇలా మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో సంఖ్యాబలంగా చూసుకుంటే శాసనసభలో బలాబలాలు నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైనే కాంగ్రెస్ శ్రేణులంతా కొంత ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బాధాకరమే ఎంఐఎం తమకు గుడ్ బై చెప్పినప్పటికీ, బాధాకరం అయినప్పటికీ ప్రస్తుతం లెక్కల ప్రకారం చూసుకుంటే ప్రభుత్వం ఇంకా డోకా లేదని ఆయన అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే తదితర ఎలాంటి సంఘటనలు చోటు చేస్తున్న దాన్ని బట్టి మిగతా విషయాలు ఆధారపడి ఉంటాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అవునిజ రఘు, అయితే బుజ్జగింపుల యత్నాలు ఇంకా ఏమైనా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇక ఎంఐఎం మజ్లిస్ పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని తాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా ఉండలేము, ఇక మద్దతు ఉండే ప్రసక్తి లేదన్న తరుణంలో ఇప్పుడు బుజ్జగించే ప్రయత్నాలు ఉండవనే మనం అనుకోవచ్చు. ఒకవేళ బుజ్జగించే ప్రయత్నాలు చేసిన ఆ మేరకు ఫలించాలని అనుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇక మజ్లిస్ వాళ్ళు తగ్గలేదు. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని ప్రకటించాక ఇక అటుగా పెద్దగా ప్రయత్నాలు ఉండవని మనం చెప్పుకోవచ్చు. అవనిజ, ధన్యవాదాలు రఘు, సమాచారం అందించినందుకు.